నమస్కారం అండి. ఇది నమస్కారం. కాంగ్రెస్ వచ్చే వరకు ఇప్పుడు ఓ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఉందండి. అది ఇప్పుడు అంటే ఇంకా దాని గురించి ఏ ఏ రకమైన కానీ మనకు వాళ్ళ డైరెక్షన్ ఏంటి, అది ఏం చేస్తారని చెప్పలేదండి. అదొకటి, దాని గురించి కొంచెం చెప్తారని అనుకుంటున్నాము. అండ్ ఇంకొకటి కూడా ఈ కరెంట్ పోవడం కూడా చాలా ఉందండి. ఎవరికి కూడా మంచి వాటర్ అనేది రావట్లేదండి. ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ కానీ ఏ డిస్టిక్ అయినా కానీ ఇదివరకు మిషన్ భగీరథ వాటరు ఏ వాటరు అదొకటి వచ్చేది. ఇప్పుడు అన్ని బంద్ అయ్యే వరకు ఇప్పుడు ఉన్న వాటర్ అది ఏ వాటర్ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ రంగు కలర్ కూడా వాటర్ కలర్ కూడా బాగాలేదండి. లేకపోయే వరకు అసలు ఎవరు ఆ వాటర్ కూడా తాగట్లేదు. మనం వట్టిగా వాటర్ ట్యాక్స్ కడుతున్నాం తప్పితే ఇదివరకు వచ్చినంత ఫ్రెష్ వాటర్ ఎక్కడ కూడా రావట్లేదు. అది దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ముందుగా థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, మేడిగడ్డకు సంబంధించింది చాలా యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ ఏదైతుందో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అండర్లో దానికి సంబంధించినటువంటి పూర్తి పరిశీలన జరుగుతుంది. ఆ నివేదిక వచ్చిన దాన్ని బట్టి దాన్ని డెఫినెట్గా ఆ రిపేర్స్ను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించి నిన్న మొన్న జరిగిన చర్చలలో ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ పెట్టినారు. సో దాన్ని కూడా పరిశీలన జరుగుతుంది. సో ఇట్ ఈస్ అంటే అది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి సంపత్తి అండి. అది ఎవరు కట్టినారు, ఎట్లా కూలింది అనేది అంశాలే అయినప్పటికీ దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క నిర్లక్ష్యం చేసేటువంటి సవాల్ లేదు. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్. కాబట్టి స్టేట్ బాధ్యులుగా మేము కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలో ఉన్నది. సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని చాలా సీరియస్గా దాని వర్క్ జరుగుతుంది సార్. నథింగ్ టు వరీ. దానికి సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ టీమ్ ఇచ్చినటువంటి ఏదైతే సజెషన్స్ ఉన్నాయో ఆ సజెషన్స్ ఆధారంగా దాని రిపేర్స్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయండి. రెండోది, మీరు వాటర్కి సంబంధించి ఓవరాల్గా వాటర్ డెఫిసిటీ అయితే ఉంది. వర్షాభావము మేము అంటే మా మీద ఏదో కరువు, కాంగ్రెస్ కరువు అనేటువంటి మాట కేసీఆర్కు యతిప్రాస మాట్లాడడం అలవాటు. నేను ఒకసారి ఆయనకు చెప్పిన, కేజీ టు పీజీ అనకండి సార్, పీజీ వరకు ఉచిత విద్య అనవసరం లేదు, 10th వరకు ఇంటర్మీడియట్ వరకు అంటే బాగుండదు. ఆ యతిప్రాస కలుస్తుంది కదా వెంకన్న, కాబట్టి కేజీ టు పీజీ అని. ఆయన ఏదో కాంగ్రెస్ కరువు అని మాట్లాడినాడు. కరువు వచ్చింది ఆయనకు అంతకంటే ముందే వచ్చినది. ఎలక్షన్ పోకముందే మనకు వర్షాభావం ఏర్పడింది. ఒకసారి సెప్టెంబర్లో వచ్చిన వర్షాలు బాగా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అతివృష్టి ఎప్పుడైనా వస్తుందని అంటే అది సెప్టెంబర్లో వస్తుంది మనకు. దాని తర్వాత మనకు వర్షాలు పడలేదు. దానికి ముందు ఏదైతే వర్షాభావం ఉండేది. సో దాని కారణంగా ఓవరాల్గా రిజర్వాయర్స్లో కానీ లేకపోతే గ్రౌండ్ వాటర్ కానీ కొంత తగ్గింది. దాని కారణంగా కొంత ఏది తాగునీటికి వచ్చినటువంటి ఇబ్బందిని ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేసినాం. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఆ కలరు వాటర్ అనేటువంటిది 2-3 సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చినది. దాని అన్నిటి కూడా మేము ఏవైతే ఫిల్టర్స్ పెట్టి దాన్ని ప్యూరిఫై చేసి పంపిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మిషన్ భగీరథ అనేటువంటిది ఏదైతే ఉందో అదొక బోగస్ డబ్బులు వృధా చేసినటువంటి ప్రాజెక్ట్. ఆయన వేసినటువంటి పైపులు ఎక్కడ ఏడవున్నాయి అంటే ఇంచు కూడా లోపలికి వేయలే. బండ్లు సైకిల్ మోటార్ పోతే ఆ నుంచి పగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంత పెద్ద కుంభకోణం. అది 6 అంటే నాకు తెలిసే మేము అంతకుముందు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు 2012లో జరిగిన చర్చలో ఈ రాష్ట్రంలో రక్షిత మంచినీటి వ్యవస్థ దాదాపు 72% పూర్తయిందని. అంటే ఊళ్ళలో ట్యాంకులు కట్టడము, దాన్ని ఫిల్టర్ బెడ్స్ పెట్టడము, అక్కడి నుంచి ఫ్లోరైడ్ ప్యూరిఫికేషన్ చేయడం, ఇదంతా కూడా 72% పూర్తయింది. మిగతా ఉన్నటువంటి 28% ఏదైతుందో దీనికి 6,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పినాడు ఇదే కేసీఆర్. ఆ రోజు చనిపోయిన విద్యాసాగరరావు గారు ఉన్నారు, ఆయన సంబంధించినటువంటి ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, చనిపోయినటువంటి నాయని నరసింహారెడ్డి గారు ఉన్నారు, మేమంతా ఉన్నాం. 6,000 కోట్లు ఎక్కడ, 36,000 కోట్లు ఎక్కడ? దాన్ని 42,000 కోట్లకు మిషన్ భగీరథ తీసుకుపోయింది. ఎవరి జేబులోకి పోయినాయి ఈ డబ్బులని? మరి వ్యవస్థ ఎందుకు నీరు గారిపోయింది? వాటర్ ఎక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి కదా. మిషన్ భగీరథ సంబంధించి ఇప్పుడు నేను నర్సంపేటలో ఉన్నాను, నా ఇంటికెళ్ళే మిషన్ భగీరథ వాటర్ వస్తలేదు.
సో అదంతా కూడా వృధాగా పోయింది. ఆయన చేసినటువంటి శ్రమ అంతా కూడా పైపు కంపెనీలతోటి కుమ్ముక్కు అయిపోయి ఆయన కొడుకు మొత్తం తినేసినారు డబ్బులు. అందుకనే అందరు ప్రజలు బుద్ధి చెప్పినారు. డెఫినెట్గా మంచినీటికి సంబంధించినటువంటిది మేము చర్యలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమీక్ష జరిగింది. మంచినీటికి సంబంధించింది అవసరమైతే ట్యాంకర్స్ తోటి వాటర్ ఇవ్వాలనేటువంటి చోట్ల చెప్పినారు. చాలా దిక్కుల వాటర్ ట్యాంకర్స్ తోటి కూడా ఇస్తున్నారు. ఏది నీటి ఎద్దడి ఉన్న కారణంగా ట్యాంకర్స్తో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కాంగ్రెస్ వచ్చినందుకు కారణం కాదు, అది ప్రకృతి వైపరీత్యం కారణంగా కొంత వాటర్ డెఫిసిటీ మన దగ్గరే కాదు చాలా దిక్కులో ఉన్నది. సో మన దగ్గర కూడా బెంగళూరు మనం చూసినాం. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బెంగళూరులో వాటర్ తక్కువైందని అంటామా? అనం కదా. సో ఇదంతా ప్రకృతి వైపరీత్యాన్ని కూడా పార్టీలకు అంటగట్టేట. ఇందాక శ్రీధర్ గారు మాట్లాడుతూ మాట చెప్పినారు, ప్రతిదీ రాజకీయానికి ముడిపెట్టడం. భాషకు సంబంధించి నేను అప్పుడు సమాధానం చెప్పలే, నేను చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా భాషను సరి చేసుకోవాల్సిందే. డెఫినెట్గా మా వారికి చెప్పినాము. ఆయన ఈ మధ్య కాలంలో చాలా డిగ్నిఫైడ్గానే మాట్లాడుతున్నారు. కాకపోతే అప్పుడప్పుడు రెచ్చగొట్టినప్పుడు ఈట్కా జవాబ్ బత్తర్సే జన ముఖ్యమంత్రి యొక్క అలవాటు. ఆయనకున్న ఈట్కా జవాబ్ పత్తర్సే దేనా ఆయనకున్న అలవాటు. సో దాంట్లో ఒక్కోసారి అంటుండొచ్చు. బట్ అంటే ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాతనే ఆయన స్వయంగా తనే చెప్పినాడు, ఇప్పటిదాకా నేను ప్రతిపక్ష నేతను, ఒక పార్టీ నేతను, ఇప్పుడు ముఖ్యమంత్రిని కాబట్టి నేను తప్పనిసరిగా సంయమనంతో వ్యవహరిస్తా అన్నాడు. నిన్న ఇవి మాట్లాడుతూ కూడా ఏపీతోటి కూడా మేము సంయమనంతో సరి చేసుకొని మేము మా అవసరాలను తీర్చుకుంటాం, డెఫినెట్గా సఖ్యతతోటే పనిచేస్తామని చెప్పినాం. ఈజ్ ఇట్ నాట్ ద మ్యాచ్యూరిటీ? సో డెఫినెట్గా ఆయనకు ఆ మ్యాచ్యూరిటీ వచ్చింది, వస్తుంది. రాకపోతే మా పార్టీలో ఆయనకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, మ్యాచ్యూరిటీ తెప్పిస్తాం. డెఫినెట్గా మాది ఏదో ఏకఛత్రాపత్యం ఏమి ఉండదు. డెఫినెట్గా ఒక సమిష్టి నిర్ణయం ఉంటుంది. మాకు హైకమాండ్ ఉన్నది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా భాష విషయంతో సహా వ్యవహార విషయంలో కూడా డెఫినెట్గా మేము సిస్టమేటిక్గా ఉంటాం. అండ్ కంపేర్ టు ది మోడీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సిస్టమేటిక్గా నడిచే అవకాశం ఉంది.